ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. హైదరాబాద్ లో బతికున్న గొర్రెలు మేకల రక్తం తీసి వ్యాపారం చేస్తోంది మాఫియా. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర డ్రగ్ కంట్రోల్ ఆధ్వర్యంలో సిఎన్కే కంపెనీలో సోదాలు జరిగాయి. హైదరాబాద్ పోలీసులు స్టేట్ డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి సోదాలు నిర్వహించారు. కాచిగూడలోని సిఎన్కే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంపెనీలో భారీగా రక్త నిల్వలను గుర్తించారు. 1000 లీటర్ల రక్తానికి సంబంధించిన ప్యాకెట్లను సీజ్ చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. రక్తం ప్యాకెట్లను హర్యానాలోని పాలీ మెడిక్యూర్ కంపెనీకి పంపిస్తున్నట్లుగా తేల్చారు. గొర్రె మేకల రక్తంతో ఏం చేస్తున్నారనే దానిపై మిస్టరీ కొనసాగుతోంది. ఈ రక్తంతో క్లినికల్ ట్రయల్స్ ఏవైనా చేస్తున్నారనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. సిఎన్కే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంపెనీ యజమాని నికేష్ పరారీలో ఉన్నాడు. 2 రోజులుగా నికేష్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. నికేష్ దొరికితే రక్త సేకరణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు అధికారులు. కేసరలోని నిర్మానుష్య ప్రాంతం నుంచి రక్తాన్ని సేకరిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. బతుకున్న గొర్రె మేక రక్తాన్ని తీసి దాన్ని ప్రిజర్వ్ చేసి ఇటు ఏదైతే హైదరాబాద్ పంపిస్తున్న వ్యవహారం సంబంధించి ఇప్పుడు ఒక సంచలనం రేకెత్తిస్తుంది. అటు పోలీస్ అధికారులతో పాటుగా కేంద్ర డ్రగ్ కంట్రోల్ అధికారులు తర్వాత రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులు మొత్తంగా 3 టీములు కలిసి ఇవాళ ఏదైతే కాచిగూడలోని సిఎన్కే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ పైన సోదాలు చేశారు. దీంట్లో ఇప్పటికీ 300 పైచలకు బ్లడ్ శాంపిల్స్ బ్లడ్ ప్యాకెట్స్ ఇప్పటికీ స్వాధీనపరుచుకున్నారు. దాంతోపాటుగా దీన్ని మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఏదైతే డ్రగ్ కంట్రోల్ బ్యూరో కావచ్చు, లేకుంటే స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన డ్రగ్ కంట్రోల్ బ్యూరో కావచ్చు, సిటీ హైదరాబాద్ పోలీస్ కావచ్చు, వీళ్ళంతా కూడా దీంట్లో రైడ్ చేసి దీనికి సంబంధించి మొత్తంగా 368 ప్యాకెట్లని ఇప్పటికీ తీసుకోవడం జరిగింది. ఇందులో 360 లీటర్ల బ్లడ్లను ఇప్పటికీ స్వాధీనం చేసుకున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ బ్లడ్ ఏదైతే ఇక్కడ సేకరిస్తున్నారో దీని మొత్తంగా హర్యానాలోని ఫరీదాబాద్కు పంపిస్తున్నట్లుగా చెప్తున్నారు. అయితే హర్యానాబాద్లోని HSIIDC ఇండస్ట్రీ ఏరియా బెల్గా బల్లా గార్బా ఫరీదాబాద్ హర్యానా ఇక్కడికి పంపిస్తున్నట్టు చెప్తున్నారు. అయితే పలీ మెడిక్యూర్ లిమిటెడ్ అనే ఒక కంపెనీకి పంపిస్తున్నారు. ఇక్కడ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఏదైతే చూస్తే సిఎన్కే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనే కంపెనీ మొత్తంగా హైదరాబాద్లోని శివారు ప్రాంతంలో కీసర తదితర ప్రాంతాల్లో మేక గొర్రె సంబంధించిన బతుకున్న సమయంలోనే దాని నుంచి బ్లడ్ని సేకరించి ఆ బ్లడ్ మొత్తాన్ని కూడా ఇక్కడ ఫరీదాబాద్కి పంపిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే సిఎన్కే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనే కంపెనీ ఈ సిఎన్కే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ నేరుగా ఫరీదాబాద్లోని పాలీ మెడిక్యూర్ అనే కంపెనీకి ఇక్కడ నుంచి ఈ బ్లడ్ మొత్తాన్ని పంపిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే ఈ బ్లడ్ని ఏం చేస్తున్నారు, దేనికోసం వాడుతున్నారు, దీనికి సంబంధించి ఇప్పటికీ కేంద్ర డ్రగ్ కంట్రోల్ బ్యూరో కావచ్చు, రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ బ్యూరో కావచ్చు, అటు సిటీ పోలీసులు మొత్తంగా చూసినట్లయితే ఇప్పుడు సోదాలు చేసి ఇందులో 360 లీటర్ల బ్లడ్ని ఇక్కడ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఎలాంటి అనుమతి తీసుకోకుండా వీళ్ళు క్లినికల్ ట్రయల్ చేస్తున్నారని చెప్పి కూడా ఒక అనుమానం అయితే ఇప్పటికి ఉన్నది. దీనికి సంబంధించి కన్ఫర్మ్ చేసుకునే దశలో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి నితీష్ కుమార్ ఇక్కడ సంబంధించి ఒక లోకల్ లీడరు అతను సంబంధించిన బిల్డింగ్లోనే ఈ కంపెనీ పెట్టి ఇక్కడ నుంచి బ్లడ్ని పంపిస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతానికి నితీష్ కుమార్ పరారులో ఉన్న అతని కోసం కూడా అధికారులు గాలిస్తున్నారు. అయితే క్లినికల్ ట్రయల్స్ కోసం దీన్ని వాడుతున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. దీంట్లో ఇంకా విచారణ చేయాల్సింది. నితీష్ కుమార్ దొరికితే ఇంకా పూర్తి వివరాలు వస్తాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో రమేష్ వెట్ల, NTV.